చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ ఛాన్స్ అత్యంత క్లిష్టంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో అవకాశాలు సన్నగిల్లాయి. చెపాక్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై 5 వికెట్ల తేడాతో ఊడింది చెన్నై. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 6 గెలిచి 7 ఊడిన సిఎస్కే 12 పాయింట్లతో 6వ ప్లేస్లో ఉంది. లీగ్ దశలో మరొక్క మ్యాచే ఆ జట్టుకు మిగిలి ఉంది. మరి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ సిఎస్కేకు ఇంకా ఉందా? అసలు ఏం జరిగితే ఆ టీం క్వాలిఫై కావచ్చు? వాటికి సంబంధించిన సమీకరణాలను ఇప్పుడు చూద్దాం. లీగ్ దశలో చెన్నైకు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు ఉండాలంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగే ఆ మ్యాచ్ లో సిఎస్కే భారీ తేడాతో గెలవాలి. నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరుచుకోవాలి. దీంతో 14 పాయింట్లకు చెన్నై చేరుతుంది. కానీ ఇది మాత్రమే సరిపోదు. ఇతర జట్ల ఫలితాలు, సమీకరణాలు కూడా కలిసి రావాలి. జీటీపై గెలిచిన సిఎస్కే టాప్ 4లో ఉండాలంటే పంజాబ్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్లో లక్నో చేతిలో ఊడాలి. ఒకవేళ పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లతో ఆ టీం క్వాలిఫై అయి చెన్నై అవుట్ అవుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఫలితాలు కూడా సిఎస్కేకు కలిసి రావాలి. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ రెండూ గెలిస్తే 16 పాయింట్లకు చేరుతుంది. ఇలా జరిగితే సిఎస్కే రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే రాజస్థాన్ రెండిట్లో లేదా కనీసం ఒక్క మ్యాచ్లో అయినా ఓడడం సిఎస్కేకు ఎంతో అవసరం. ఆర్ఆర్ ఒకటే గెలిస్తే నెట్ రన్ రేట్ చాలా కీలకంగా మారుతుంది. 11 పాయింట్లతో ఉన్న కేకేఆర్ కు ఇంకా 2 మ్యాచ్లున్నాయి. వీటిలో కేకేఆర్ కనీసం ఒక్కటైనా ఊడిపోతేనే సిఎస్కేకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కోల్కతా 2 మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్లతో క్వాలిఫై అయ్యి చెన్నై అవుట్ అవుతుంది. ఇక అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తనకి మిగిలి ఉన్న ఒక మ్యాచ్ గెలిచినా అది స్వల్ప తేడాతోనే ఉండడం కూడా సిఎస్కేకు ఎంతో అవసరం. ఇలా గుజరాత్ పై భారీ తేడాతో చెన్నై గెలిచినా ఇన్ని మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. సాంకేతికతంగా చెన్నైకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఇవన్నీ జరగడం కాస్త కష్టమే. ఏ ఒక్క ఫలితం తేడా కొట్టినా సిఎస్కే అవుట్ అవుతుంది. మరి అద్భుతం జరిగి చెన్నై ప్లే ఆఫ్స్ చేరుతుందా లేదా నిష్క్రమిస్తుందా అనేది చూడాలి.